Hi, good morning one and all. This is Padmini from Divasema Polytechnic College, Avanigadda. మనం ఏ చాప్టర్లో ఉన్నాం? మెన్సురేషన్ అంటే క్షేత్రమితి అనే చాప్టర్లో ఉన్నాము. దానిలో అలాగే ఫార్ములాస్, బేసిక్స్, కాన్సెప్ట్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఫార్ములాస్ ఎలా ఇస్తారో కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఈ సిలబస్ మీకు ఏపీ పాలిసెట్కి అలాగే ట్రిపుల్ ఉపయోగపడుతుంది. అలాగే ఏపీఆర్జేసి ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? సమ్ చూడండి. ది వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఈజ్ 1944 సెంటీమీటర్ క్యూబ్, దెన్ ఇట్ ఈజ్ రేడియస్ ఈజ్ అంటే వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్కి ఎంత ఇచ్చారు? మనకి 19,404 ఇచ్చారు. ఓకేనా? మనకి ఫార్ములా ఏంటి? హెమిస్ఫియర్కి 2/3 πr³ అంటే ఎంతకి ఈక్వల్ ఇచ్చాడు? 19,404ని ఈక్వల్ చేస్తే దాని నుండి ఏం కనుక్కోమన్నాడు? రేడియస్ కనుక్కోమన్నాడు. హెమిస్ఫియర్ ఇచ్చాడు, దాని నుండి రేడియస్ కనుక్కోమన్నాడు. రేడియస్ అంటే వ్యాసార్థం, అంటే స్మాల్ ఆర్ వాల్యూ కనుక్కోవాలి. చూడండి సొల్యూషన్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఈజ్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఫార్ములా ఏంటి? 2/3 πr³ ఈక్వల్ టు వాల్యూ ఎంత ఇచ్చాడు? 19,404 సెంటీమీటర్ క్యూబ్. దీని నుండి ఏం కనుక్కోవాలంటే రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ అంటే స్మాల్ ఆర్ వాల్యూ. రేడియస్ని తెలుగులో వ్యాసార్థం కనుక్కోవడం. మనకు ఆర్ వాల్యూ కావాలి కదా. చూడండి, 2/3 πr³ ఈక్వల్ టు 19,404. మనకు ఆర్ వాల్యూ కావాలి కదా. మల్టిప్లికేషన్ ఉంది, 2/3 అన్నది మల్టిప్లికేషన్ ఉంది. ఈ సైడ్కి వస్తే ఏమవుతుంది? డివైడెడ్, తిరగబడుతున్నాను భిన్నం. అలాగే పై కూడా మల్టిప్లికేషన్ ఉంది, డివైడెడ్ బై అవుతుంది. r³/3/2 19,404/π. పై అంటే పై వాల్యూ మనకి ఎంత? 22/7 కదా. 3/2 ఇంటూ తిప్పి రాయండి, ఏమొస్తుంది? 7/22 ఇంటూ ఎంత ఉంది? 19,404. 22 దీనిలో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 882 అంటే 882 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దేనిలో? 22 19,404లో 882 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే 2 దీనిలో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 4 1. ఇంకేం మిగిలి మనకి? 3 × 7 × 4 4 1. మల్టిప్లికేషన్ చేయండి. 3 × 7 21. 441 ఏం రాయొచ్చు? 21 × 21 రాయొచ్చు కదా. 441ని 21 × 21 రాయండి. r³ ఈక్వల్ టు వాల్యూ మనకి r = √, ఎంత వస్తుంది? 21 21 21 అంటే 21 క్యూబ్ రాయొచ్చు కదా. ఓకే, మొత్తం r ఈక్వల్ టు ఏమొస్తుంది? 21³ ఈక్వల్ టు 1/3. క్యాన్సిల్ అయితే ఏమంత వస్తుంది? 21. ఇదే వాల్యూ రేడియస్. ఏం కనుక్కున్నాడు సమ్లో? దెన్ ఇట్ ఈజ్ రేడియస్ ఎంత వచ్చింది మనకి? 21. ఓకేనా? చూడండి ఒకసారి. ది వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఫార్ములా తెలియాలి మనకి. 2/3 πr³. ఆ వాల్యూ ఎంత ఇచ్చాడు? 19,404 వాల్యూని ఈక్వల్ చేయండి. దీని నుండి మనకి ఆర్ వాల్యూ కావాలి. ఆర్ అంటే రేడియస్, వ్యాసార్థం కావాలి. మల్టిప్లికేషన్లో ఉన్న ఇటు వస్తే డివైడెడ్ బై అవుతుంది. పై అంటే ఎంత మనకి? 22/7 కదా. డివైడెడ్ బైలో ఉంది కదా. ఇది రెసిప్రోకల్ అంటే తిరగబడుతుంది. తిరగబడినప్పుడు ఏమవుతుంది? 7/22 అవుతుంది. అలాగే 22 19,404లో 882 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే 2 882లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 441 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 441 ఏం రాయొచ్చు? 21 × 21 రాయొచ్చు. మనకు ఆర్ వాల్యూ కావాలి. ఇక్కడ ఏముంది మనకి? r³ ఉంది. r ఈక్వల్ ఏం రాయొచ్చు? √21 21³ ఎందుకు రాసాం? 21 × 21 21 అంటే 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి √3 ఏం రాయొచ్చు? 1/3 రాయొచ్చు కదా. 3 3 క్యాన్సిల్ అయితే r = 21. రేడియస్ ఎంత వచ్చింది మనకి?
21. R ఈక్వల్ అంటే రేడియస్, స్మాల్ ఆర్ని రేడియస్ అంటారు. నెక్స్ట్ సమ్ చూడండి. ది వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఆఫ్ 21 centimeters ఈజ్ ది వాల్యూమ్ ఆఫ్ 21 centimeter. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ నెక్స్ట్ ప్రాబ్లం. ది వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఆఫ్ రేడియస్ ఈజ్ 21. రేడియస్ మనకి ఇక్కడ రేడియస్ అంటే ఎంత, స్మాల్ ఆరే కదా కనుక్కుంది. ఓకే, రేడియస్ అంటే ఇక్కడ వాల్యూ ఎంత మనకి, స్మాల్ ఆర్ ఈక్వల్ టు 21 centimeter. దీని నుండి ఏం కనుక్కోవాలి, ది వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కనుక్కోవాలి. ది వాల్యూమ్ ఆఫ్ స్పియర్కి ఫార్ములా ఏంటంటే 4/3 πr³. ఆల్రెడీ మనకి ఆర్ వాల్యూ ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వాల్యూ వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ స్పియర్, వాల్యూమ్ ఆఫ్ స్పియర్కి ఫార్ములా ఏమొస్తుంది, 4/3 πr³. ఆర్ వాల్యూ ఎంత వచ్చిందో సబ్స్టిట్యూట్ చేయండి. 4/3 పై అంటే పై వాల్యూ ఎంత మనకి 22/7 కదా, 22/7 ఇంటూ ఆర్ వాల్యూ 21 హోల్ క్యూబ్. 21 హోల్ క్యూబ్ని 21 × 21 × 21 రాయండి. 4/3 ఇంటూ 22/7 ఇంటూ 21 × 21 × 21. 7 21 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 3 times క్యాన్సిల్ అవుతుంది. 3 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 4 × 22 × 21 × 21. 4 × 22 అంటే ఎంత వస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తే 88 ఇంటూ 21 × 21. మనం ఆల్రెడీ ఇక్కడ చేసాం కదా, 441 ఏమి రాయేసాం, 21 × 21 కదా. ఇప్పుడు 21 × 21 మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుంది, 441. 88 ఇంటూ 441 మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందంటే 38,880. ఇది ఏ వాల్యూ, వాల్యూమ్ ఆఫ్ స్పియర్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్కి ఫార్ములా మనకి తెలియాలి. వాల్యూమ్ ఆఫ్ స్పియర్కి ఫార్ములా 4/3 πr³. అలాగే మనకి రేడియస్ ఇచ్చారు. రేడియస్ అంటే స్మాల్ ఆర్, వ్యాసార్థం. స్మాల్ ఆర్ వాల్యూ తీసుకుని సబ్స్టిట్యూట్ చేయండి. అలాగే పై అంటే 22/7 సబ్స్టిట్యూట్ చేయండి. అలాగే 21 హోల్ క్యూబ్ని 3 times రాయండి. రాస్తే మనకి 7లో 21 3 times క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 4 × 22ని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుంది, 88. 21 మల్టిప్లికేషన్ చేస్తే 441. అలాగే 88 × 441 మల్టిప్లికేషన్ చేస్తే 38,880. ఇది ఏ వాల్యూ, వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లం. ది 3 spheres of radius 6 cm, 1 cm, 8 cm are the method of form a sphere. Then what is the radius? దీని నుండి మనకి 3 spheres of radius ఇచ్చారు. ఎంత, 6 cm, 1 cm, 8 cm. అంటే దీని నుండి ఏం కనుక్కోవాలంటే రేడియస్ కనుక్కోవాలి. 3 ఇచ్చినప్పుడు ఫార్ములా వేరే ఉంటుంది. అలాగే ఒక స్క్వేర్ ఇచ్చి రేడియస్ కనుక్కున్నప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ సమ్ చేసాం కదా. అలాగే ఇక్కడ 3 వాల్యూస్ ఇచ్చారు. అంటే ఆ 3 వాల్యూస్ని R1, R2, R3గా తీసుకోండి. అలాగే స్క్వేర్కి ఫార్ములా ఏంటి మనకి, స్క్వేర్ ఆఫ్ వాల్యూమ్ ఫార్ములా 4/3 πr³. దానికి ఈక్వల్ చేయండి. ఫార్ములా చూడండి, 4/3 πr³ ఈక్వల్ టు 4/3 × π. r³ అంటే R1 హోల్ క్యూబ్ ప్లస్ R2 హోల్ క్యూబ్ ప్లస్ R3 హోల్ క్యూబ్. R1 అంటే ఫస్ట్ వాల్యూ 6 cm, R2 ఈక్వల్ టు 1 cm, R3 ఈక్వల్ టు 8 cm. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. R1, R2, R3 వాల్యూస్ని ప్రతిక్షేపించండి. 4/3 π క్యాన్సిల్ అవుతుంది. R³ ఈక్వల్ టు R1 వాల్యూ 6³ R2 వాల్యూ 1³ R3 వాల్యూ 8³ 6³ అంటే
6ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయండి. 6 × 6 36 × 36 36 × 36 మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 216 ప్లస్ 1 క్యూబ్ని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత? 100 టైమ్స్ చేసినా సరే 1 వస్తుంది. అలాగే 8 క్యూబ్ని మల్టిప్లికేషన్ చేయండి. 8 × 8 × 8 8 8 జార్ 64 64 × 8 64ని 8 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 512 ప్లస్ 512 ఈ వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేయండి. 216 ప్లస్ 1 217 217 ప్లస్ 512 మొత్తాన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 729. ఆర్ క్యూబ్ వాల్యూ మనకేం రావాలి? ఆర్ వాల్యూ కావాలి. ఆర్ వాల్యూ కావాలంటే ఆర్ ఈక్వల్ ఏమొస్తుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 729. 729 ఎలా రాయొచ్చు? ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ అని ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు? దీన్ని కూడా ఎలా రాయాలి? క్యూబ్ వచ్చేలాగా రాయాలి. అంటే 9 క్యూబ్ రాయండి. 9 క్యూబ్ని 9 × 9 × 9 రాస్తే 9 9 జారు 81 81 × 9 ఎంత వస్తుందంటే 729. క్యూబ్ రూట్ ఆఫ్ 9 క్యూబ్. ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం ఏం రాస్తాము? ఆర్ ఈక్వల్ టు 9 క్యూబ్ 9 క్యూబ్ ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ కాబట్టి ఏమొస్తుంది? 1/3 3 3 క్యాన్సిల్ అయితే ఆర్ ఈక్వల్ టు 9. ఈ వాల్యూ కనుక్కోమన్నాడు. ఏ స్క్వేర్ దెన్ వాట్ ఈస్ ది రేడియస్? రేడియస్ వాల్యూ ఎంత? ఆర్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. ఫార్ములా వేయండి. 3 స్క్వేర్స్ ఆఫ్ రేడియస్ ఇచ్చినప్పుడు కూడా 4/3 పై ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 4/3 పై ఇంటూ R1 క్యూబ్ ప్లస్ R2 క్యూబ్ ప్లస్ R3 హోల్ క్యూబ్. మొత్తం వచ్చిన వాల్యూస్ R1 R2 R3ని సబ్స్టిట్యూట్ చేయండి. చేస్తే క్యూబ్ చేసి యాడ్ చేయండి. ఆర్ క్యూబ్ ఈక్వల్ టు 729. మనకు ఆర్ వాల్యూ కావాలి, రేడియస్ వాల్యూ. క్యూబ్ రూట్ ఆఫ్ 729. 729ని 9 క్యూబ్గా రాయొచ్చు కదా. క్యూబ్ రూట్ ఆఫ్ని 1/3 3 3 క్యాన్సిల్ అయితే ఆర్ ఈక్వల్ టు 9 రేడియస్ వాల్యూ. నెక్స్ట్ చూడండి, రైట్ సర్కిల్ కోను. కోన్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు. కోను హైట్, ఇది ఎంతో రేడియస్. రేడియస్ అంటే వ్యాసార్థం. చూడండి, ఎల్ఎస్సి అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా. లేటరల్ సర్ఫేస్ ఏరియా అన్న కర్వ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న సేమ్ ఒకటే. రైట్ సర్కిల్ కోన్కి లేటరల్ సర్ఫేస్ ఏరియాకి అలాగే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏమొస్తుంది? పై ఆర్ ఎల్. నెక్స్ట్ టీఎస్ఏ టోటల్ సర్ఫేస్ ఏరియా. దేనికి? రైట్ సర్క్యులర్ కోన్కి టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏమొస్తుందంటే పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. నెక్స్ట్ వాల్యూమ్కి, దేని యొక్క వాల్యూమ్? రైట్ సర్క్యులర్ కోన్ యొక్క వాల్యూమ్. వాల్యూమ్కి ఫార్ములా ఏమొస్తుంది? 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. మనకి ఏదైనా 2 వాల్యూస్ ఇస్తారు. రేడియస్ అయినా లేకపోతే హైట్ అయినా ఏదైనా ఇస్తే దాని నుండి మిగిలిన వాల్యూ కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సమ్ ఇది ఆర్ ఈక్వల్ టు 7 హెచ్ ఈక్వల్ టు 10 ఇన్ ఏ కోన్ దెన్ ఎల్. ఎల్ వాల్యూ కనుక్కోమన్నాడు. రేడియస్ హైట్ ఇచ్చి దాని నుండి ఏం కనుక్కోమన్నాడు? ఎల్. ఎల్ ఫార్ములా ఏమొస్తుంది? ఎల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఇక్కడ మనకు టోటల్గా వాల్యూ ఇచ్చాడు. ఆర్ వాల్యూ హెచ్ వాల్యూ ఇచ్చి దాని నుండి ఎల్ కనుక్కోమన్నాడు. అలా కాకుండా లేటర్ సర్ఫేస్ ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు పై ఆర్ ఎల్. అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ వాల్యూమ్కి ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇలా ఇచ్చినప్పుడు ఏమైనా 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు థర్డ్ వాల్యూ కనుక్కోవాలండి. ఫార్ములా ఇలా అప్లై చేసి తీసుకోండి. ఎల్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ వాల్యూ 10 కదా, స్క్వేర్ ఉంది కదా స్క్వేర్. ఆర్ వాల్యూ 7 స్క్వేర్ యాడ్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 7 స్క్వేర్ అంటే 49. 100 ప్లస్ 49 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 149. స్క్వేర్ రూట్ ఆఫ్ 149. దీన్ని పాయింట్లో 12.2 సెంటీమీటర్స్. ఓకేనా? ఏం కనుక్కోమన్నాడు? మనకి ఎల్ వాల్యూ కనుక్కోమన్నాడు.
Next problem. In a trapezium ABCD, AB equal to 10 centimeters, CD equal to 6 centimeters. If the area of a trapezium is 40 square meters, then the distance between AB and CD is dash centimeters. అంటే ట్రెపిజియంకి ఏబికి సిడి మధ్య ఉన్న డిస్టెన్స్ అంటే అంటే రెండింటికి మధ్య ఉన్న హైట్ ఎంత ఉందో సెంటీమీటర్లో చూపించమంటున్నారు. ట్రెపిజియం తెలుసు కదా మీకు, ఏబి సిడి ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. దేనికి? ఏబికి సిడి యొక్క డిస్టెన్స్ హైట్ హెచ్గా కనుక్కోవాలి. దీనికి ఫార్ములా ఏమొస్తుంది? హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ ఏ ట్రెపిజియంకి ఫార్ములా ఏమొస్తుందంటే హాఫ్ ఇంటూ హెచ్ ఏ ప్లస్ బి వాల్యూ. అంటే మనకి ట్రెపిజియన్ వాల్యూ ఇచ్చేసారు. ఎంత ఇచ్చాడు? 40 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చారు. చూడండి, ఏరియా ఆఫ్ ట్రెపిజియం ఫార్ములా ఏమొస్తుంది? వాల్యూ ఇచ్చారు కదా, ఎంత ఇచ్చారు? 40 స్క్వేర్ మీటర్స్. అలాగే ఏరియా ఆఫ్ ఏ ట్రెపిజియన్కి ఫార్ములా ఏమొస్తుంది? హాఫ్ ఇంటూ హెచ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు వాల్యూ ఎంత ఇచ్చారు? 40 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలాగే హాఫ్ ఇంటూ హెచ్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? డిస్టెన్స్. దేని డిస్టెన్స్? ఏబికి సిడి యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్కి మధ్యలో ఉన్నది ఏమవుతుందంటే హైట్ అవుతుంది కదా, దాన్ని హెచ్గా తీసుకోండి. అలాగే మనకి వాల్యూ ఇచ్చాడు. ఏబి వాల్యూని మొత్తాన్ని స్మాల్ ఏగాను సిడి వాల్యూని బిగా తీసుకోండి. ఎంత ఇచ్చారు? 10 సెంటీమీటర్స్ ప్లస్ సిడి వాల్యూ 6 సెంటీమీటర్స్. అర్థమైందా? ఈ ఏబి మొత్తం ఏమవుతుంది? సిడి మొత్తం బి. సబ్స్టిట్యూట్ చేస్తే 40. 2 అన్నది మనకి డివైడెడ్ బైలో ఉంది కదా, ఆర్హెచ్ఎస్ వైపుకి వెళ్తే మల్టిప్లికేషన్. హెచ్ ఇంటూ 10 ప్లస్ 6 16 ఈక్వల్ టు 4 ఇంటూ 2 మల్టిప్లికేషన్ చేయండి. 16 హెచ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 80. మనకి ఏం కావాలి? హెచ్. హెచ్ అంటే ఏబికి సిడి మధ్య ఉన్న డిస్టెన్స్ని హెచ్గా తీసుకున్నాం. హెచ్ 8/16. 16 80లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్. హెచ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. అంటే ఏబి అండ్ సిడి యొక్క డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి? 5 సెంటీమీటర్స్. ట్రెపిజియన్కి ఏరియా ఆఫ్ ఏ ట్రెపిజియన్కి ఫార్ములా హాఫ్ ఇంటూ హెచ్ ఏ ప్లస్ బి వాల్యూ మనకి ఇచ్చారుగా, సబ్స్టిట్యూట్ చేయండి. 2 డివైడెడ్ బైలో ఉంది మల్టిప్లికేషన్. ఏబి వాల్యూ సిడి వాల్యూని ఏబిని స్మాల్ ఏ గాను సిడిని స్మాల్ బిగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 16 ప్లస్ 6 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 16. మనకి హెచ్ వాల్యూ కావాలి కాబట్టి మల్టిప్లికేషన్ ఉంది, డివైడ్ బై అవుతుంది. అంటే 16 8లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. హెచ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. అంటే ఏబి అండ్ సిడి యొక్క డిస్టెన్స్ ఎంత మనకి? 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ది రేడియస్ ఆఫ్ ఏ హెమిస్ఫియర్ ఈజ్ 7 సెంటీమీటర్స్. రేడియస్ ఇచ్చారు మనకి, ఎంత ఇచ్చాడు? 7 సెంటీమీటర్స్. అంటే ఆర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. ఏం కనుక్కోవాలి మనం ఇంకా? దెన్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వాల్యూ కనుక్కోవాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏమొస్తుంది? 2πr స్క్వేర్. చూడండి, రేడియస్ అంటే స్మాల్ ఆర్ 10 సెంటీమీటర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వాల్యూ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది? 2πr స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ పై అంటే పై వాల్యూ ఎంత? 22/7 కదా. ఆర్ వాల్యూ మనకి 7 అంటే 7 హోల్ స్క్వేర్. 7 2 టైమ్స్ రాయాలి. 22/7 ఇంటూ 7 ఇంటూ 7. 7 క్యాన్సిల్ అవుతుంది కదా. ఈక్వల్ టు 22 ఇంటూ 2 ఇంటూ 7. 22 ఇంటూ 2 మల్టిప్లికేషన్ చేయండి. ఎంత అవుతుంది? 2 ఇంటూ 2 4. 44 ఇంటూ 7. 44 ఇంటూ 7 మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుంది? 308 సెంటీమీటర్ స్క్వేర్. ఏ వాల్యూ ఇది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యొక్క
హెమిస్ఫియర్ వాల్యూ అదంతా 308. ఫార్ములా ఏమొచ్చింది? కోఆర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్కి 2πr². ఫార్ములా అప్లై చేయండి. చేసిన తర్వాత పైన 22/7, రేడియస్ మనకి ఇచ్చారు సమ్లో 7, వ్యాసార్థం ఇచ్చారు. 7² 7 × 7 7 7 క్యాన్సిల్ అవుతుంది కదా. 2 × 22 × 7 22 × 2 44 × 7 మల్టిప్లికేషన్ చేస్తే మనకి 308 cm². నెక్స్ట్ చాప్టర్ మనకి దీంతో మొత్తం కంప్లీట్ అయిపోతుంది 10th సిలబస్ అన్నది. జాగ్రత్తగానండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా హైట్స్ అండ్ డిస్టెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాప్టర్ నేము సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, అంటే త్రికోణమితి అనువర్తనాలు. దీనిలో ఏముంటుందంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ గురించి కనుక్కోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ హైట్స్ అండ్ డిస్టెన్స్. నెక్స్ట్ దేనికి హైట్స్? ఒక బిల్డింగ్కి, అలాగే టవర్కి, ఏరోప్లేన్కి, దాని గురించి నేర్చుకోవాలంటే అలా ట్రీకి, ఓకేనా, పోల్కి, కరెంట్ స్తంభానికి, చెట్టుకి, ఒక భవనం ఎత్తు, ఒక స్తంభం ఎత్తు, అలాగే ఒక ఏరోప్లేన్ హైటు, అలాగే ఇంకా ట్రీ యొక్క ఒక చెట్టు యొక్క హైట్ కనుక్కోవాలంటే మనకి ఈ ఫార్ములా అన్నది ఉపయోగిస్తాం. చూడండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ని ఊర్ధ్వ కోణం అంటారు. అలాగే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే నిమ్న కోణం. ఊర్ధ్వ కోణం అంటే ఎలివేషన్ మీన్స్ అప్, అంటే పై వాల్యూస్. అలాగే డిప్రెషన్ మీన్స్ డౌన్, అంటే కింద ఉన్న వాల్యూస్, పుట్టు అలాగే బేసు, ఆ వాల్యూస్ని డిప్రెషన్ అంటారు. ఓకేనా. దీనికి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్కి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ప్యారలల్ లైన్స్ ఇవి, θ = అలాగే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్కి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఇదేమవుతుందంటే ఒక బిల్డింగ్ యొక్క హైట్ కనుక్కోవాలన్నా, అలాగే టవర్ యొక్క హైట్ కనుక్కోవాలన్నా, ట్రీ యొక్క హైట్ కనుక్కోవాలన్నా, ఏరోప్లేన్ హైట్ కనుక్కోవాలని మొత్తాన్ని హెచ్గా తీసుకుంటాం. ఓకేనా. θ × రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబి అన్నది మనకి హైట్ అవుతుంది. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి, ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ది ఏరోప్లేన్. టాప్ ఆఫ్ ది అంటే పై ఉన్న ఎత్తు, ఏరోప్లేన్ హైటు, టవర్ తెలుసు కదా మీకు. అలాగే బిల్డింగ్ అంటే ఒక భవనం ఎత్తు, ట్రీ ఒక చెట్టు యొక్క హైటు, అలాగే పోల్ ఒక కరెంట్ స్తంభం యొక్క ఎత్తు. ఈజ్ θ when it is observed from a point which is at a distance of tan θ = h/x. ఇది ఎలా కనుక్కుంటాం? ఏదైనా ఒక పోల్ హైట్ ఇచ్చినప్పుడు దాని నుండి మనకి θ వాల్యూ ఇచ్చినప్పుడు దాని నుండి డిస్టెన్స్ వాల్యూ కనుక్కోవాలంటే చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబి అన్నది హైట్ అవుతుంది మనకి. ఇదేమవుతుంది? హైటు. అలాగే θ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ θ వాల్యూ ఇచ్చినప్పుడు మనకి θ వాల్యూ హైట్ వాల్యూ ఇచ్చినప్పుడు ఫూట్ యొక్క వాల్యూ, షాడో యొక్క వాల్యూ కనుక్కోమంటాడు. ఫూట్ అంటే బేస్ యొక్క వాల్యూ, షాడో అంటే దీని యొక్క నీడ వాల్యూ కనుక్కోమంటాడు. అది ఏమవుతుందంటే ఇది ఎక్స్గా తీసుకోండి. ఇది మొత్తం ఏమవుతుంది మనకి? డిస్టెన్స్గా అవుతుంది. డిస్టెన్స్ లేకపోతే ఫూట్ లేకపోతే షాడో అవుతుంది. అలాగే ఈ ఏబి అనేది మనకి హైటు, ఏన్ యొక్క హైటు, ట్రీ యొక్క హైటు, ఏరోప్లేన్ హైటు, బిల్డింగ్ హైటు, అలాగే టవర్ హైటు, పోల్ హైటు అది తీసుకుంటాం. దీన్ని తీసుకున్నప్పుడు ఫార్ములా ఏమొస్తుంది? tan θ = h/x. అంటే హైట్ వాల్యూ ఇచ్చేస్తాడు మనకి. అలాగే ఎక్స్ వాల్యూ కూడా ఇచ్చినప్పుడు దీని నుండి ఏం కనుక్కోవాలంటే tan θ వాల్యూ కనుక్కోవాలి. అలా కాకుండా మనకి హెచ్ వాల్యూ ఇచ్చేసి θ వాల్యూ ఇస్తాడు. దాని నుండి ఏం కనుక్కోమంటే డిస్టెన్స్ కనుక్కోమంటాడు. అప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. అలా కాకుండా హెచ్ వాల్యూ, హైట్ వాల్యూ, డిస్టెన్స్ వాల్యూ ఇచ్చేసి మనకి θ వాల్యూ కూడా కనుక్కోమంటాడు. అవి సమ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది హైట్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు tan θ = h/x. చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా.
సమ్ చూడండి. ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ ట్రీ ఈజ్ 60 degrees ఇచ్చారు. యాంగిల్ ఆఫ్ ఏ ఎలివేషన్ అంటే ఓర్ధ కోణం ఎన్ని డిగ్రీస్ ఇచ్చారు? 60 degrees ఇచ్చారు. ది రేషియో ఆఫ్ ఏ హైట్ ఆఫ్ ఏ ట్రీ అంటే హైట్ని మనం దేనిలో చూపించమంటున్నాడు? రేషియోలో అంటే ఈస్ట్లో చూపించమంటున్నారు. రేషియోలో అంటే నిష్పత్తిలో చూపించమంటున్నారు. ఏ ట్రీ విత్ ఇట్స్ షాడో దాని యొక్క ట్రీ యొక్క షాడోని దాని యొక్క హైట్ని దేనిలో చూపించమంటున్నాడు? రేషియోలో చూపించమంటే నిష్పత్తిలో చూపించమంటున్నారు. చూడండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ ట్రీ యాంగిల్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చారు మనకి? ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? యాంగిల్ని టేటాగా తీసుకున్నాం. టేటా అంటే టేటా వాల్యూ డిగ్రీస్ ఇచ్చినప్పుడు టేటాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత ఇచ్చారు మనకి? 60 degrees ఇచ్చాడు. హైట్ని ఏబి హెచ్చే కదా హైట్. దీని యొక్క ట్రీ యొక్క షాడో అంటే దాని యొక్క నీడని మొత్తాన్ని ఎక్స్గా తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు దేనిలో చూపించమంటున్నాడు? హైట్ నేను అలాగే షాడోని మనకి రేషియోలో చూపించమంటున్నాడు. రేషియో అంటే నిష్పత్తిలో చూపించమంటున్నాడు. దానికి ఫార్ములా ఏంటి? ట్యాన్ టీటా ఈక్వల్ టు h/x. మనకి హెచ్ వాల్యూ తెలీదు, ఎక్స్ వాల్యూ తెలీదు. ఏం తెలుసు? టీటా వాల్యూ తెలుసు. ట్యాను టీటా అంటే 60 degrees కదా, 60 degrees సబ్స్టిట్యూట్ చేయండి. h/x ట్యాను 60 degrees వాల్యూ ఎంత? √3 ఈక్వల్ టు h/x. మనకి దీనికి హైట్ని షాడో ఇది మొత్తం ఏమవుతుంది? ఇది హైట్ అవుతుంది. ఇది ఎక్స్ అనేది షాడో అవుతుంది అంటే నీడ. ఈ మొత్తాన్ని రేషియోలో నిష్పత్తిలో చూపించాలి. మనకి ఈ వాల్యూ ఎంతలో అయితే 1 ఉండట్టు కదా. ఇప్పుడు h/xని ఏం రాయొచ్చు? h/xగా రాయొచ్చు కదా. అలాగే ఏమొస్తుంది? √3:1 అంటే హైట్ను మనకి షాడో ఎంత వచ్చింది? √3:1. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజీగానే ఉంటుంది. మనకి హైట్ కనుక్కో ఒకసారి హైట్ ఇచ్చి దాని నుండి షాడోను టీటా వాల్యూ కనుక్కోమంటాడు. ఓకేనా? జాగ్రత్తగా చూడండి, ఈజీగానే ఉంటుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ మీకు ఇంకా మిగిలిన సమ్స్ బేసిక్స్ కాన్సెప్ట్ అంటే ఎలా ఈజీగా అర్థం అవుతుందో. ఇప్పుడు ఏంటి? ఒక బిల్డింగు, ఒక పోలు, అలాగే ఒక టవరు హైట్ గురించి ఏ ఫార్ములా వేయాలంటే ట్యాన్ టీటా ఈక్వల్ h/x. అలాగే 2 poles, 2 students, అలాగే 2 aeroplanes వచ్చినప్పుడు ఫార్ములా ఏదేలా ఉన్నది నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.